ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామానికి చెందిన శివభక్తుడు చిలక భార్గవ్ సాయితేజ తన అసాధారణ భక్తితో ఒక ప్రత్యేకమైన శివలింగాన్ని రూపొందించారు. సాధారణ నాణాలకు ఆధ్యాత్మిక విలువను ఆపాదించి సుమారు 1.3 లక్షల విలువైన నాణాలతో ఈ శివలింగాన్ని తయారు చేశారు. తన కలలో శివుడు నాణాలతో శివలింగం చేయమని ఆదేశించాడని, ఆ కలను శివుడి ఆజ్ఞగా భావించి ఈ కార్యానికి పూనుకున్నానని సాయితేజ వెల్లడించారు. 2 నెలల పాటు రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల నాణాలను సేకరించాడు. ఈ ధనలింగాన్ని పట్టిసీమలో ఉన్న వీరభద్రస్వామి ఆలయంలో ప్రతిష్ఠించి మహాశివరాత్రి సందర్భంగా నిత్య పూజలు జరిగేలా చూడాలనే ఆలోచనతో ఈ బృహత్కారాన్ని చేపట్టినట్లు చెబుతున్న సాయితేజతో మా ప్రతినిధి దుర్గా వన్నే ఫేస్ టు ఫేస్. శివరాత్రి సందర్భంగా వినూత్న రీతిలో నాణాలతో శివలింగాన్ని రూపొందించాడు ఓ యువకుడు. ఆ శివలింగాన్ని తయారు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది, ఎంత సమయం పట్టింది అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఆ యువకుడు ఉన్నాడు, మాట్లాడదాం. చెప్పండి, ఈ శివలింగాన్ని తయారు చేయడానికి ఎంత టైం పట్టింది, చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఈ యొక్క శివలింగాన్ని చేయడానికి కారణం ఏంటంటే, ముఖ్యమైన కారణం నాకు శివుడు అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. 365 రోజులు కూడా శివాలయానికి వెళ్ళి నిత్య అభిషేకం చేస్తుంటాను నేను. అలాగే మహాశివరాత్రి సందర్భంగా ఒక లింగాన్ని రూపొందించి పట్టిసీమలో ఉన్నటువంటి వీరభద్రస్వామి ఆలయంలో నిత్యం పూజలు నిర్వహించేలాగా దేవాలయానికి ఇవ్వాలన్న ఆలోచన ఉంది. అది ఏ రూపాన రూపొందించి ఇవ్వాలన్న ఆలోచన ఉండగా ఒక రోజు కళలో రూపాయల నాణ్యాలతో చేసినట్టుగా నాకు కళ వచ్చింది. మనం ఇలా చేద్దాం అనుకున్నాం కదా, శివయ్య ఈ రకంగా చేయమని మనకి ఈ సంకేతం ఇచ్చాడు అనుకుని నా స్నేహితులు, బంధువులు గ్రామ సహకారంతో 1,25,000 నాణ్యాలు కలెక్ట్ చేసుకుని నేను సుమారు 50 రోజులైంది మొదలుపెట్టి. ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకా 10 నుంచి 25,000 అయ్యే అవకాశం కూడా ఉంది. ఇంకా 2 రోజులు సమయం పడుతుంది. గోదావరి నది మధ్యలో ఉన్న పట్టిసీమ ఆలయానికి తరలించాలంటే ఇదంతా కూడా ఒక సాహసం చేయాలి, చాలా ఇబ్బంది పడాలి. మీ చుట్టుపక్కల ఇన్ని ఆలయాలు ఉండగా ఆలయానికి ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు? వీరభద్రస్వామి ఆలయంలో ఇవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మనకి దక్షిణ కాశీ అయిన ఆ యొక్క వీరభద్రస్వామి ఆలయంలో నిత్యం పూజ నిర్వహించేలాగా మనం ఆ యొక్క దేవాలయంలో ఇస్తే ఇప్పుడు మన కాశీ ఇచ్చినంత అనుగ్రహం మనకు ఉంటుందన్న ఆలోచనతోటి ఆ యొక్క దేవాలయంలో ఇద్దామని నిర్ణయం తీసుకున్నాం. అలాగే అటువంటి గోదావరిని దాటించాలంటే మామూలు విషయం కాదు. అలాగే మన ఇంటి దగ్గర నుంచి ట్రాక్టర్కి ట్రాలీ పెట్టుకుని పాదయాత్రగా సుమారు 16 కిలోమీటర్ పాదయాత్రగా తీసుకెళ్లి ఆ గోదావరి నది దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం లాంచీతో అటువంటి గోదావరిని దాటించి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇసుకలో మనం సుమారు 400 కేజీలు బరువత్తున్న అంచనా మనకి. అటువంటి ఒక లింగాన్ని మనం చేతులతో మొయ్యలేం కాబట్టి అక్కడ ఎడ్ల బండి మీద ఎక్కించుకుని దాటించడం జరుగుతుంది దేవాలయం వరకు. ఎడ్ల బండే కదా, ఇంకా ట్రాక్టర్లు ఉంటాయి కదా అని అనుకోవచ్చు. ఎడ్ల బండ్లు మనం ఎందుకు ఎంచుకున్నాం అంటే, మనకు శివయ్యకి వాహనం అటువంటి నందేశ్వరుడు కాబట్టి ఆ యొక్క మన ఎడ్ల బండిలో ఎక్కించుకుంటే చాలా ఆదర్శంగా ఉంటుంది. ఆ భక్తిని గురించి మనం ఇలాగా అది ఎంచుకోవడం జరిగింది. అలాగే ఆ కమిటీతోటి పట్టిసీమలో వీరభద్రస్వామి ఆలయం కమిటీతో కూడా మనం నిత్యం పూజలు నిర్వహించేలాగా, ఒక షోకేసులో పెట్టేలా కాకుండా ఆ దేవాలయంలో నిత్యం ఉండి పూజలు నిర్వహించేలాగా అని చెప్పేసి మనం మాట్లాడాం. ఆ యొక్క కమిటీ వాళ్ళు కూడా మనకి అంతా బాగా సహకరించారు. అలాగే చేద్దామని చెప్పేసి అన్నారు. 15వ తారీఖున మనకి మహాశివరాత్రి సందర్భంగా ఆ యొక్క జనాల్ని మనం తీసుకెళ్ళాలి కాబట్టి ఒక రోజు ముందుగానే 14వ తారీఖున ఉదయం 7 గంటలకి కొవ్వూరుపాడు గ్రామం నుంచి గ్రామ సహకారంతో సుమారు ఒక 500-600 మంది పాదయాత్రగా వెళ్లి ఆ యొక్క దేవాలయానికి ఇవ్వడం జరుగుతుంది. చేయాల్సింది ఏముంది? ఇప్పుడు వరకు ఎంత కంప్లీట్ అయింది? ఈ యొక్క శివలింగానికి ప్రస్తుతం అయితే 1,25,000 కాయిన్స్ ఖర్చు అయినాయి. ఇంకా 10 నుంచి 25,000 వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ యొక్క లింగానికి ఇంకా మనం పూర్తయ్యే ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఆ యొక్క లింగానికి సర్పం అనేది ఉంటది, నాగాభరణం. ఆ శివుడికి ఇష్టమైన నాగాభరణం ఉంటది. ఇంకా కాయిన్స్ పెట్టి చేసే అవకాశం కూడా ఇంకా 2 రోజులు మాత్రమే సమయం ఉంది మనకి. దాదాపుగా ఈ లింగాన్ని రూపొందించడానికి 60 రోజులు సమయం పట్టింది. 1,25,000 రూపాయలు నాణాలతో ఇప్పటి వరకు కూడా 90% రూపొందించాము. ఇంకా 10% అంటే శివుడికి ఎంతో ఇష్టమైన నాగాభరణం కూడా 2 రోజుల్లో ఏదైతే రూపొందించి పట్టిసీమ అఖండ గోదావరి నది మధ్యలో ఎంతో చరిత్ర కలిగిన దక్షిణ కాశీగా ప్రసిద్ధి కాంచిన పట్టిసీమ వీరేశ్వర స్వామి ఆలయానికి మహాశివరాత్రికి అందజేస్తామని చెప్పి చిలక సాయి చెప్తున్నారు.
శ్రీరామ్తో దుర్గామన్నే, జీతుల్ న్యూస్.